నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైందని పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ తెలిపారు। జనవరి 18వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో పద్మశాలియా కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్ తదితరులు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా రేపు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ క్యాంపుకి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఇచ్చేసి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం। ఎవరికాళ్ళు వాళ్ళు ఇవ్వటమే కాకుండా ఇవ్వగలిగిన వాళ్ళని ఒకళ్ళిద్దరిని అమ్మడి పెట్టుకొచ్చి రేపు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బ్లడ్ క్యాంపుకు సక్సెస్ చేసి మన రుణం ఎంతో కొంత మనం చేయాల్సిన పని, పేద ప్రజలకి మనం ఉపయోగపడాల్సిన పని మన పార్టీ తరఫున చేసిన నాడే మనం ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళకి నిజమే నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ రేపు ఈ అవకాశాన్ని తప్పకుండా కాలేజీ విద్యార్థులు, పార్టీ అభిమానులు మొత్తం అందరూ కూడా వచ్చి ఈ క్యాంపుకి రేపు వచ్చి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా మన ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మరి రక్తదాన శిబిరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువకులు అనేక మంది విరివిగా పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం। అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా మన కర్తవ్యంగా భావించి ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం। 18వ తేదీ శనివారం నుండి తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం రాజశేఖర్ తెలిపారు। మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సర్వీసులను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు। అదేవిధంగా తెనాలి, విజయవాడ మరో అదనపు నాన్ స్టాప్ సర్వీస్ని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారని తెలిపారు। ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా మనం హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు, విశాఖపట్నం, శ్రీశైలం నుంచి సర్వీసులు ఒక 20 సర్వీసుల దాకా తిప్పటం జరిగింది। మంచి ఆదాయం వచ్చి ప్రజలందరికీ మంచి సౌకర్యం కల్పించాం। ప్రజలు కూడా మన బస్సుల్ని చక్కగా వినియోగించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవటం జరిగింది। అదేవిధంగా ఎప్పుడు మన తెనాలి డిపో యొక్క చిరకాల వాంఛ, మన గౌరవ మంత్రి గారి, లోకల్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చిరకాల వాంఛ తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసులు ఆ రోజు రేపు రావటం జరిగింది। రేపు మనం తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసు మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది। రేపు తెనాలి నుంచి 2, గుంటూరు నుంచి 2 ప్రతి అరగంటకి ఒక నాన్ స్టాప్ సర్వీస్ తెనాలి నుంచి గుంటూరుకి కొత్త బస్సులు తిప్పటం జరుగుతుంది। కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ బస్సుల యొక్క ఆదరణ పెంచినట్లయితే ఇంకొన్ని బస్సులు మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది। అదేవిధంగా తెనాలి, విజయవాడ ఇంకొక నాన్ స్టాప్ సర్వీస్ కొత్తది అల్ట్రా డిలక్స్ సర్వీస్ని కూడా రేపటి నుంచి గౌరవ మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది। కాబట్టి రేపటి నుంచి మనం తెనాలి గుంటూరు నాన్ స్టాప్ కానీ, తెనాలి విజయవాడ నాన్ స్టాప్ కానీ ప్రజలందరికీ వారికి కావాల్సిన అవసరాలకు అనుగుణంగా మనం తిప్పటం జరుగుతుంది। కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీస్ని విజయవంతం చేయాలని, ఏరే ఆల్టర్నేటివ్ లేకుండా మన బస్సుల్లోనే ప్రయాణం చేసి సుఖమైన ప్రయాణాన్ని పొందగలుగుతారని అందరికీ విజ్ఞప్తి। తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన తాపీ కార్మికుడు కోడూరు సమాధానం మరణించిన నేపథ్యంలో 15,000 రూపాయల నగదును మట్టి ఖర్చుల నిమిత్తం అందజేశారు। ఈ సందర్భంగా కొత్తపేటలోని యూనియన్ కార్యాలయంలో సమాధానం కుటుంబ సభ్యులకు యూనియన్ నాయకులు నగదును అందజేశారు। కార్యక్రమంలో కేవై నాగరాజు, డి నాగరాజు, శ్రీనివాసరావు, ఎం నాగరాజు, శివ, వేణుగోపాల్, ఆంజనేయులు, చింతల గోపి, సీతారామయ్య, కేతావత్ భాను నాయక్ తదితరులు పాల్గొన్నారు।
మేము యూనియన్లోకి వచ్చి 7 సంవత్సరాలు చనిపోయిన వారికి మట్టి ఖర్చు నిమిత్తం 5,000, 10,000, 15,000 చేసాం లాస్ట్ ఇయర్ నుంచి. ఇంతవరకు మేము ఎక్కినాక 7 సంవత్సరాలు సభ్యత్వాలు ఉన్న కోడూరు సమాధానం గారికి ఈ 7 సంవత్సరాల సభ్యత్వాలు కట్టి ఉన్నారు. ప్రతి ఒక్క స్లిప్ కూడా ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా 7 సంవత్సరాలు మేము వచ్చి 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరం సభ్యత్వం కట్టి ఉన్నారు. వారు అకాల మరణం చెందినారు నిన్న. ఆ అకాల మరణానికి యూనియన్ వారు చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు యూనియన్ వారి తరఫున 15,000 రూపాయల మట్టి ఖర్చులకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు యూనియన్కి సహకరించి ఇన్ని సంవత్సరాల నుంచి యూనియన్కి సహకరించి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్క మేస్త్రికి వర్కర్కి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు ప్రతి సంవత్సరం కట్టుకుంటే మీకు ఎలాంటి ఎలిసిబాట్లు తనం లేకుండా చక్కగా, ఇప్పుడు షరీఫ్ మేస్త్రి గారు 2 గేట్ల మధ్య చనిపోయి ఉన్నారు. ఆయన మొన్న వాళ్ళ కుర్రాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి సభ్యత్వాలు ఉన్నాయి మా నాన్న దగ్గర, సభ్యత్వాలు కట్టాడు కానీ మీ యూనియన్ వాళ్ళు డబ్బులు సహకరించలేదని చెప్పారు. కానీ ఆ సభ్యత్వాలు తీసుకొని రమ్మని నేను ఇవాళ కూడా ఈరోజు కూడా వాళ్ళ అన్నయ్య వచ్చాడు, సభ్యత్వాల స్లిప్పులు తీసుకొని రమ్మని చెప్పాం. సభ్యత్వాల స్లిప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు పరిహారం అందుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోండి. సభ్యత్వాలు మరీ స్లిప్పులు మాత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పట్టణంలోని తూర్పు కాలువ కట్ట వెంబడి గుడిసె అగ్నికి ఆహుతి అయింది. బాధిత కుటుంబానికి తహసీల్దార్ గోపాలకృష్ణ రెడ్ క్రాస్ ద్వారా నిత్యావసరాలు, దాత మొవ్వ సత్యనారాయణ వితరణతో 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. నక్కా ఫ్రాన్సిస్ అనేవారు పెరుగు మార్కెట్ లో స్వీపర్ గా పనిచేస్తారని తెలిసింది. ఈ కాలువ కట్ట మీద చిన్న ఒంటినిట్టాడి పూరీలు ఏర్పాటు చేసుకుని సుదీర్ఘ కాలంగా ఉంటున్నారని కూడా మన విచారణలో తెలిసింది. గత రాత్రి అకస్మాత్తుగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ఒంటినిట్టాడి పూరీలు తగలబడింది. ఇంట్లో వస్తువులు కూడా అగ్ని ప్రమాదానికి గురైనాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ విషయం తెలియగానే నేను ఇమీడియట్ గా మనకి తెనాలి పట్టణంలో కొంచెం దాతృత్వ హృదయం ఉన్న మొవ్వా సత్యనారాయణ గారిని సంప్రదించాను. వారు ఇమీడియట్ గా 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అట్లాగే రెడ్ క్రాస్ సంస్థ వారిని కూడా సంప్రదించాను. రెడ్ క్రాస్ మన సెక్రటరీ భానుమతి గారు ఉన్నారు. వారు కూడా వీళ్ళకి కావాల్సిన యుటెన్సిల్స్ అంతా ఒక కిట్ లా ఉంటుంది, ఆ కిట్ ని కూడా అందజేశారు. ఈరోజు నేను విజిట్ చేసి మొవ్వా సత్యనారాయణ గారు అట్లాగే ఇక్కడ స్థానిక నాయకుల సమక్షంలో నక్కా ఫ్రాన్సిస్ అనే వారికి ఇవన్నీ కూడా అందించడం జరిగింది. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు సంవత్సరం గడుస్తున్నా గానీ పరిహారం ఇవ్వనందుకు జనవరి 20వ తేదీన తెనాలిలో నిరసన చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు తెలిపారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో జరిగిన పసుపు రైతుల సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి అధ్యక్షతన జరిగింది. శివశంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వం కింటాకు 7,000 రూపాయలు ఇప్పిస్తాం, తమదే బాధ్యతని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి జోక్యం చేసుకుని పరిహారం ఇప్పించాలని కోరారు. 80 కోట్లు చేసి 1,04,000 బస్తా పసుపు బూడిదైందని, అగ్ని ప్రమాదం, వరదల కారణంగా రైతులు 2 విధాలా నష్టపోయినా ఇన్సూరెన్స్ అధికారులు స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. సమావేశంలో భీమవరపు చిన్నరామిరెడ్డి, వెంకటేశ్వరరావు, బాలరాజు, బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2025లో ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయ మంత్రి సమక్షంలో మార్కెటింగ్ జేడి, అలాగే మార్కెట్ జేడి, అలాగే మార్కెట్ మేనేజర్, రైతు సంఘాల ప్రతినిధులు అయ్యే మన వ్యవసాయ మంత్రి సమక్షంలో బస్తాకి 7,000 రూపాయలు ఇచ్చేటట్టు ఒక ఒప్పందానికి రావటం జరిగింది. నష్టమైనా వచ్చిన మేరకే సరిపోతుందని చెప్పేసి రైతులు స్వల్ప ఆనందంతో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ అది జరిగి కూడా ఇప్పటికే 5-6 నెలలు జరిగిపోతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ మాకు ఆ ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు రాలేదు. కాబట్టి
ఈ 7,000 రూపాయలు తక్షణమే మా అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి ఇక్కడ తెనాలిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వద్ద పెద్ద ఎత్తున రేపు 20వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఆ 20వ తారీఖు నాటికి ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సవివరణమైన వివరణ మాకు రాకపోతే ఆ యొక్క ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పేసి రైతు సంఘాలుగా ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్చరిస్తాం. జూలై 10వ తేదీన అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి కూడా 6-15 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందల. ఇటీవల గత నెలలో క్రాస్ చెకింగ్ కోసమని మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్లుగా మళ్ళీ ఎంక్వైరీకి వచ్చి మళ్ళీ రైతుల దగ్గర నుంచి బాండులు తీసుకుని రైతులను ఒక అలజడికి ఒక ఆందోళనకి గురి చేస్తున్నారు. నేటికి కూడా నెల అవుతున్నా ఇంతవరకు అలాంటి సమాచారం లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇన్ని బాండ్లు ఉన్నాయి, రైతాంగానికి ఇంత డబ్బు వస్తుంది, లేదు ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అవుతుంది అనే దాని మీద ఒక స్పష్టత లేదు. కాకపోతే మాకు ఇప్పుడు దాకా ఉండే విశ్వాసం ఏంటంటే క్వింటాకి 7,000 ఇస్తామన్నారు కాబట్టి ఆ 7,000 అయినా వస్తే చాలనే క్రమంలో సంతోషంతో మేము ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా డబ్బు ఇవ్వకపోయేసరికి రైతుల్లో ఒక నిరాశ నిస్పృహ వచ్చింది. మొదట్లో భారీ ఎత్తున పాల్గొన్న రైతాంగం ఈ వచ్చినాయా సచ్చినాయా అని ఆందోళనకు గురయ్యి రేపు భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఆందోళన చెందుతున్నారు. రైతులు పేడ విసుకునేవాళ్ళు, మట్టి విసుకునేవాళ్ళు అనే తేలిక భావం, చులకన భావం ఉంది కాబట్టి రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా, తృణీకారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇది చూస్తా ఊరుకోము. రేపు 20వ తారీఖు లోపల మాకు ఏదో ఒక సమాచారం ముంబై ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావాలి. లేకపోతే 20వ తారీఖు మన మారిస్పేట న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద దిగ్బంధనం చేస్తాము. ఎవరు వస్తారో చూస్తాము. దీన్ని సంగతి తేల్చుకుని తాడో పేడో తేల్చుకున్నాక వదిలిపెట్టము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం, అట్లాగే పసుపు అగ్నిబాధిత రైతుల సంఘం ఉమ్మడిగా ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.